ఈ వీడియో ముఖ్యంగా అమెరికాలో ఉండే మిత్రుల కోసం, ఎందుకంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనకు వస్తున్న రిపోర్ట్స్ ఏమిటి అంటే కిరికో బుడ్నోవ్ అని చెప్పి మీకు యుక్రెయిన్కి సంబంధించిన ఒక టాప్ స్పై, ఇతనే ఈ మాస్కో దాడులకు ప్రాథమిక కారణం, అంటే ఆ సూత్రధారి ఇతనే అని చెప్పి మీకు క్రెమ్లిన్ వైపు నుంచి వార్తలండి. సో ఇప్పుడు పుతిన్ యొక్క మూడ్ ఎలా ఉంది అని చెప్పి క్రెమ్లిన్ వాళ్ళు ఒక రిపోర్ట్ విడుదల చేశారు. అందులో వీళ్ళు ఏమంటున్నారు అంటే ఈ మాస్కో దాడులు జరిగిన తరువాత పుతిన్లో ఎంతలాంటి మార్పులు అంటే ఇప్పుడు ఆయన ఎవరితో కూడా నవ్వుతూ మాట్లాడడం లేదు, తన ఛాంబర్ నుంచి అతను ఎక్కువ బయటికి రావడం లేదు. అంటే నేను ఒక యుద్ధాన్ని చేస్తున్నాను, కానీ తీవ్రవాదులు ఏం చేశారు, నా రష్యా ప్రజలు, అమాయకపు రష్యా ప్రజలు వీళ్ళ మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపారు, 143 మందిని పొట్టన పెట్టుకున్నారు, దీనిని తట్టుకోవడము నా వల్ల కావడం లేదు. అంటే పుతిన్ యొక్క ఈగోని డైరెక్ట్గా వీళ్ళు టచ్ చేశారు. మామూలుగా ఇతనికి కోపం వస్తే ఎలా ఉంటుందో యుక్రెయిన్లో మనం చూస్తున్నాము, అలాంటిది పుతిన్ని ఛాలెంజ్ చేస్తూ ఎక్కడి నుంచో రష్యాలోకి రావడము, ఒక తీవ్రవాద గ్రూప్ రష్యాలోకి వచ్చి ఇలాంటి ఒక పని చేశారు అంటే మీరు డైరెక్ట్గా పుతిన్ యొక్క ఈగోని టచ్ చేశారు. సో దీని పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది ఊహించలేకపోతున్నాము. అంటే లిటరల్గా మనం యుక్రెయిన్లో చూస్తున్నాము, రాకెట్ల వర్షం అండి, మీకు ఆగడం లేదు, మీకు టార్గెట్ చేసి యుక్రెయిన్ సైనికులు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ పోస్టులు ఎక్కడ కనిపించినా కూడా పుతిన్ వైపు నుంచి తీవ్ర స్థాయిలో మీకు అటాక్స్ ఉన్నాయి, విరుచుకు పడుతున్నారు. కానీ ఇది ఒక యుద్ధము. సో యుద్ధంలో సైనికులు యుద్ధము చేయడము, వాళ్ళు చనిపోవడం, ఇదంతా జరుగుతున్నది. కానీ ఇక్కడ ఏం జరిగింది, కామన్ మ్యాన్ మీద మీరు ఇలాంటి దాడులు చేశాక మిమ్మల్ని విడిచిపెట్టము. సో ఇదేమైంది, ఏకంగా రష్యా వాళ్ళు తజికిస్తాన్ దాకా కూడా వెళ్ళిపోయారండి. తజికిస్తాన్లోకి వెళ్ళి ఎవరు ఈ ప్లాన్ చేశారు, ఈ వ్యక్తులు ఎవరు, ఏ ఊర్లో ఉంటారు, వీళ్ళ కుటుంబం ఏంటి, ఎవరు వీళ్ళకి డబ్బు ఇచ్చారు, అసలు అమెరికా నుంచి ఒక విమానము తజికిస్తాన్ దాకా ఎందుకు వెళ్ళింది, మొత్తము కూపీ లాగుతున్నారండి. ఇందులో మీకు ఎంతోమందిని వీళ్ళు అరెస్ట్ చేశారు, ఇవాళ ఇంట్రాగేట్ చేస్తున్నారు. రష్యాలో ఇంట్రాగేషన్ అంటే ఎలా ఉంటుందో ఆ తీవ్రవాదుల ముఖాన్ని చూసారనుకోండి భయపడిపోతారు. మరి కోర్టుకి తీసుకువెళ్ళారు, జడ్జి అడుగుతారు కదా, ఏంట్రా బాబు ఇలా కొట్టేశారేంటి వీళ్ళని అంటే జడ్జి గారు కూడా ఏమీ అడగలేదు. ఎందుకు, ఒక కాన్సర్ట్ హాల్లో ఇంత దారుణంగా, ఇంత విచక్షణారహితంగా మీకు కామన్ మ్యాన్ మామూలుగా ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళ మీద ఇలాంటి దాడులు చేశారు కదా, సో మిమ్మల్ని క్షమించడం లేదని జడ్జి గారు కూడా మీకు అక్కడ ఉండే పోలీసు అధికారులను అడగలేదండి. ఇప్పుడు అమెరికాకు ఏమిటి ప్రమాదము అంటే మీకు పుతిన్ చెప్తున్న విషయం ఒకటే, దీని వెనుక ISISK కొరాజన్ వీళ్ళు ఉన్నారని చెప్తున్నారు కదా, వీళ్ళే రష్యాలోకి వచ్చి దాడులు చేశారు అన్నారు కదా. సో మేము మొత్తం కూడా వీళ్ళ ట్రాక్ రికార్డుని తీసాం. సో ఎవరో వీళ్ళకి డబ్బులు ఇచ్చి పని చేశారు. మరి ఇదే పని మేము చేస్తే, రష్యా అంటే మామూలు దేశమా అండి, ఇదే పని ఇవాళ వీళ్ళు ఇరాన్ అధ్యక్షుడికి చెప్పి నీ యొక్క ప్రాక్సీస్ని, అంటే ఒకవైపు హూదీ రెబల్స్ ఉన్నారు, ఇంకొక వైపు మీకు హిజ్బుల్లా వాళ్ళు ఉన్నారు, హమాస్ వాళ్ళు ఉన్నారు, వీళ్లను నేను ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఇదే అమెరికాకు పంపించి దాడులు చేయిస్తే, అంటే మీకు చూస్తే ఎలా ఉంటుందండి, తీవ్రవాదులే దాడులు చేశారు అని చెప్పి అనుకుంటారు. దీని వెనుక ఎవరున్నారు, ఇవాళ ఏమంటున్నారు, CIA పని కట్టుకొని ఈ పని చేయించింది. రష్యాతో యుద్ధంలో మేము గెలవలేము, వాళ్ళను దెబ్బ కొట్టాలంటే ఇలాంటి తీవ్రవాదులను యాక్టివేట్ చేయాలి, స్లీపర్ సెల్స్గా ఎక్కడో ఉండే నేరగాళ్ళు. సో వీళ్ళకి తుపాకులు ఇచ్చి డబ్బు ఇచ్చి రష్యా దాకా వెళ్ళండి అని చెప్పి పంపించి ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద దాడులు చేయండి. ఇప్పుడు మనం ముంబై దాడులు చూసాం, రైల్వే స్టేషన్లో మామూలుగా వాళ్ళ ఆఫీసులకు వెళ్తున్న వాళ్ళండి, వాళ్ళ మీద మీరు ఇంతలాంటి దాడులు చేస్తే ఎవ్వరు ఒప్పుకోరండి, ఏ ఒక దేశము కూడా ఒప్పుకోదు. కానీ ఆ రోజు కూడా మనము కామ్గా ఉన్నాం. ఎందుకు, అమెరికా వాడు చెప్తున్నాడు ఇలా జరుగుతాయి నువ్వు పట్టించుకోకుంటే మన్మోహన్ సింగ్ లాంటి నాయకులు సరేలేండి నేను సేఫే కదా అని అనుకున్నారు. రష్యాలో ఇది జరగదండి, వ్లాదిమిర్ పుతిన్ విషయంలో ఇలా జరిగే అవకాశమే లేదు. అతను టోటల్గా మౌనమైపోయాడు, తన ఛాంబర్ నుంచి కూడా బయటికి రావడం లేదంటే చాలా పెద్దది ఏదో జరగబోతుంది, ఇందులో ఎటువంటి డౌటు లేదు. మరి అదే మీకు చైతన్య ఆర్మీ వీళ్ళందరూ కూడా ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు, వీళ్ళనే మీరు ISIS అని కూడా అనొచ్చు కదా.
సో ఇప్పుడు వీళ్ళని అమెరికా పంపించి, పాకిస్తాన్ పంపించి ఎవరైతే రష్యాను టార్గెట్ చేశారో, రష్యా మీద దాడులు చేశారో, మీ మీద మా ప్రతీకారం ఇలాగే ఉంటుందని చెప్పి ఏ ఒక వాషింగ్టన్నో, కాలిఫోర్నియానో, మీకు ఇలాంటి మ్యాన్హాటనో ఈ నగరాల మీద దాడులు చేశారనుకోండి, మీకు ISIS-K వాళ్ళు చెప్తున్నారు రష్యా పని అయిపోయింది, నెక్స్ట్ టార్గెట్ అమెరికా, తరువాత యూరోప్లో ఎన్నో నగరాలకు మేము రాబోతున్నాము, మా ఇస్లామిక్ మతం మీద మీరు చాలా చాలా దారుణాలు చేస్తున్నారు, ఇది కదా మాట్లాడుతున్నారు. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి వీళ్ళు అమెరికాను కాపాడేవచ్చు. కానీ రష్యా నుండి అమెరికాను ఎవరు కాపాడతారు? యూరోప్ దేశాలను ఎవరు కాపాడతారు? ఇంత దారుణాలకు మీరు ఒడిగట్టిన తరువాత పుతిన్ తిరగబడితే, ప్రతీకారం అని చెప్పి తన మనుషులను ఇతను పంపించగలిగితే, అప్పుడు తీవ్రవాద దాడులు జరిగితే ఎవరిది బాధ్యత? అంటే రెచ్చగొట్టడం అండి, రెచ్చగొట్టడం, పదే 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 రెచ్చగొట్టినప్పుడు ఒక వ్యక్తి ఎంతగా అంటూ మీకు ఆ సహనాన్ని కనబరచగలడు? ఇదే పని మీరు యుక్రెయిన్ దగ్గరే ఆపి ఉంటే, యుక్రెయిన్ దాకా మీ నాటో దళాలను మీరు పంపకుండా ఉండుంటే ఈ యుద్ధము వచ్చేదా? చేసి ఇవాళ పుతిన్ ఒక క్రిమినల్, ఇంతలాగా యుక్రెయిన్ మీద యుద్ధము చేస్తున్నాడు, ఇతను చాలా చాలా ఒక నరరూప రాక్షసుడు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఎవరిది యుద్ధము? ఇవాళ మీరేం చేశారు? తీవ్రవాదులను కూడా యాక్టివేట్ చేశారు. దాంతో పుతిన్ మైండ్ ఎలా ఉంది అంటే, ఇదే అంటే నువ్వు ఇచ్చిన మందు నీకే మేము తినిపిస్తాం, నువ్వు మమ్మల్ని విషం తాగమన్నావు, అదే విషాన్ని నీ దాకా పంపిస్తే నువ్వు ఏమవుతావు? సో ఇదే ఆలోచనలో ఉన్నాడు. ఒక యుక్రెయిన్ కాదు, నేను చెప్తున్న ఈ కిరికో బుడ్నోవ్, ఇతను ఇవాళ యుక్రెయిన్లో దాక్కని ఉన్నాడు. ఇతనిని సరెండర్ అయిపోమను, మా రష్యాకు పంపించు, ఇతన్ని మేము ఇంట్రాగేట్ చేస్తాం, తరువాతే యుక్రెయిన్ని విడిచిపెడతాం. యుక్రెయిన్ యొక్క మిత్ర దేశాలు బతికి బట్ట కట్టాలంటే ఈ వ్యక్తిని రష్యా పంపించండి. పంపించకపోతే మా వైపు ఎలా ఉంటుంది అంటే, ఇంతవరకు మానవ చరిత్ర ఎప్పుడూ చూడని విషయాలను మీరు చూడబోతున్నారని చెప్పి క్రెమ్లిన్ స్వయంగా చెప్తుందండి. పుతిన్ చెప్పడం లేదు. అఫీషియల్గా క్రెమ్లిన్ అంటే ఏంటండి? రష్యా యొక్క ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీస్, అఫీషియల్గా వాళ్ళ హెడ్ క్వార్టర్స్. అక్కడ నుంచి స్టేట్మెంట్స్ ఏంటి? పుతిన్ మూడు బాలేదు, ఇతను ఎంత దూరమైనా వెళతాడు, మీరు అనవసరంగా పుతిన్ విషయంలో చాలా తప్పు చేశారు. పుతిన్ ఎందుకు వీళ్ళు చెప్తున్నారంటే, అతని గురించి వీళ్ళందరికీ తెలుసు. KGBలో అతను ఒక స్పై ఏజెంట్గా ఉన్నప్పుడు ఏమేమి చేసేవాడు, గత 20 ఏళ్లలో రష్యాను ఇతను పాలిస్తున్న విధానము, ఇన్నిన్ని దేశాలు, ఇంతమంది శత్రువులు, వీళ్ళ నుంచి రష్యాను కాపాడడం ఇదే మామూలు విషయము కాదు. అలాగే నాటోని ఆపడం, దీనిని కూడా చేసి చూపించాడు కదా. ఇవాళ మీరు తీవ్రవాద అస్త్రాన్ని ఎంచుకున్నారు, ఇదే అస్త్రాన్ని మేము కూడా వాడితే, ఇదే ప్రస్తుతం పుతిన్ ఆలోచిస్తున్నాడా అంటే 100% ఇలాంటి ఆలోచనలే ఉన్నాయి. ఇరాన్ సహాయం తీసుకోవచ్చు, మీకు తీసుకొని అక్కడ నుంచి తీవ్రవాదులను వీళ్ళు రెడీ చేయొచ్చు, డబ్బు ఇవ్వచ్చు, మీరు అమెరికా వెళ్ళండి, యూరోప్ వెళ్ళండి, పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదుల సంగతి మేము చూసుకుంటాము, ఎందుకంటే మా ఏజెంట్లు తజికిస్తాన్ దాకా కూడా వెళ్ళిపోయారు, టోటల్గా వీళ్ళ హిస్టరీ అంతా బయటకు తీస్తారు. కానీ అమెరికాలో ఇలాంటి దాడులు జరిగితే నాకు తెలిసి ఫ్రెండ్స్, నా పర్సెప్షన్ ఏంటంటే అమెరికాను వీళ్ళు ఖచ్చితంగా టార్గెట్ చేస్తారండి. కాబట్టి ముఖ్యంగా అమెరికాలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా నాకు తెలిసి అయితే రష్యా వైపు నుంచి చాలా పెద్ద లెవెల్లో దాడులు ఉంటాయి. కాబట్టి మీరు ఈ సినిమాలకు లేదా ఈ హాల్స్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఒక 2 to 3 months మీరు అవాయిడ్ చేయండి. ఎందుకంటే సేఫ్ కదండి, మనం ఎంతో దూరంలో ఉన్నాము, అక్కడ సేఫ్గా ఉండాలంటే ఏదో ఆఫీస్కి వెళ్ళాము ఇంటికి వచ్చాము అన్నట్టుగా ఉండడము అనేది నాకు తెలిసి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే సడన్గా అన్నీ జరుగుతున్నాయండి. సడన్గా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా సడన్గా ఇలాంటి కాల్పులు, తీవ్రవాద దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ టైంలో మనము సేఫ్గా ఉండడం, ముఖ్యంగా NRIలు వీళ్ళు సేఫ్గా ఉండడం అనేదే ప్రాథమిక లక్ష్యంగా ఉండాలి. కాబట్టి రష్యాను రెచ్చగొట్టి ఇవాళ రష్యా వాళ్ళు అమెరికా మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు అంటే ఏమైనా జరగొచ్చండి. కాబట్టి మీరు సేఫ్గా ఉండండి. ఎక్కువగా మీరు ఇలాంటి హాల్స్కి అనండి, సినిమాస్కి అనండి, మీకు ఓపెన్ ప్లేసెస్లో, సూపర్ మార్కెట్స్లో అక్కడ మీరు ఎక్కువ తిరగకండి. ఇది నా వరకు నేను ఆలోచించి చెప్తున్న విషయం. ఎందుకంటే రిపోర్ట్స్ అలాగే వస్తున్నాయి. మరి ఎందుకంటే మన జీవితాలు మనకు చాలా చాలా ముఖ్యం. కాబట్టి మనల్ని నమ్ముకొని మన కుటుంబ సభ్యులు ఉంటారు. కాబట్టి ఎక్కడా కూడా మనము ఛాన్స్ తీసుకోకూడదు. కాబట్టి రష్యా వాళ్ళ ప్రతీకారము అమెరికా మీద, యూరోప్ మీద ఎలా ఉండబోతుంది, మరి మీకేమైనా సమాచారం ఉందా, మీకేమైనా కొత్త రకమైన రిపోర్ట్స్ వస్తున్నాయా, కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.